ఎంతమంది అనుకుంటున్నారు నేను స్త్రీని కాబట్టి నేను మహిళను ఏమి చేయలేను అని, నేను బలహీనమైన ఘటము అని ఎంతమంది అనుకుంటున్నారు. నాకు చదువు లేదు, నా భర్త చూస్తే ఇట్లున్నాడు, ఆస్తి లేదు అని ఎంతమంది నిరుత్సాహంలో ఉంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఒక పాట విన్నాము కదమ్మా మహిళ గురించి. ఒక్కొక్కరి గురించి ఎట్లాగా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దెబోరా మరి యుద్ధానికి తను కూడా వెళ్ళి ప్రార్థన చేసేది. ఆమె వస్తేనే, నువ్వు వస్తేనే మేము యుద్ధానికి వెళ్తామమ్మా, లేకపోతే వెళ్ళము అనే ఆ స్థితిలో దేవుడు ఆమెను పెట్టాడు, దెబోరాని. చూసారా, రాహాబును వాడుకున్నాడు. మరి ఈ రీతిగా ఎవరినైనా సరే దేవుడు వాడుకోగలడు. పురుషుడని స్త్రీ అని భేదం లేదు. మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25, 26 చదవండి అమ్మా. 28 వరకు, 25 నుండి 28 వరకు చదవమ్మా. అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు. చాలు. ఇక్కడ స్త్రీ అని పురుషుడని భేదము లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. చూసారా, స్త్రీ సేవ చేయకూడదు, స్త్రీ ప్రార్థన చేయకూడదు, స్త్రీ దయాల కోసము అసలు ప్రార్థన చేయకూడదు. ఈ రూల్స్ అన్ని పెట్టేసి కొంతమంది స్త్రీలని నోరిప్పనీయకుండా చేస్తున్నారు. మరి వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళకి లోబడాలా లేకపోతే దేవుడికి లోబడాలా? ఏమా, ఇప్పుడు గాన నేను నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే నాకు ఎంతో సుఖంగా నేను ఉండగలను. ఎందుకు చెప్తున్నారు? స్త్రీ అస్సలు సేవ చేయకూడదు, మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు అని అనుకుంటే, రేపు నేను మరణించినప్పుడు దేవుడు గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నది? పురుషుడనియు స్త్రీ అనియు లేదు అని వాక్యంలో ఉంటే నువ్వు చదివావా? ఆ వాక్యము నువ్వు చదివితే నువ్వెందుకు నా సేవ చేయలేదు, నువ్వెందుకు ఎవరో వద్దన్నారని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చున్నావని దేవుడు నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పగలనమ్మా? ఎవరి రూల్స్ మనం ఫాలో అవ్వాలా? దేవుడు, దైవజనులు మనము రెస్పెక్ట్ ఇవ్వాలా, నిజమే. కానీ ఒక తక్కెడలో యేసయ్య, దైవజనుడు ఇద్దరున్నప్పుడు ఎట్లా తూగుద్దమ్మా? నువ్వు ఎటు తూగుతావు? ఎవరి మాట నువ్వు వింటావు? ఏమా, దైవజనులు మనకి ఇవ్వబడ్డారు, కానీ ఆ దైవజనులు వద్దు, దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మనము దాన్ని ఎదిరించాలా లేకపోతే లోబడి గమ్మునుండాలా? దేవుని కొరకు ఏమి చేయకుండా వెళ్ళిపోదామా ఈ లోకం వదిలి? స్త్రీ అనేది దేవుని దృష్టికి ఎంతో విలువైనటువంటిది. ఎవరిని ఎన్నుకున్నాడమ్మా దేవుడు ఈ లోకానికి రావడానికి? పురుషుణ్ణి ఎన్నుకున్నాడా?
స్త్రీని ఎన్నుకున్నాడు, మరియాని ఎన్నుకున్నాడు. మరి కీర్తన 68:11 మనం చదివినప్పుడు, కీర్తన 68:11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలు. ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఒక్కరిద్దరు కాదమ్మా, సైన్యమే ఉన్నారు. ఈ లోకంలో ఎంత మందిని దేవుడు స్త్రీలను వాడుకుంటున్నాడు చూసారా. ఆ రీతిగా స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు గమ్మునుండాలా అని ఆ రీతిగా మనము గమ్మున ఉంటే ఎంత నష్టమైపోతుంది. జ్ఞానము గల స్త్రీ తన గృహాన్ని కట్టుకొనును. చూసారా, మరి ఎంత దేవుడు స్త్రీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మరి ఆ స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలా, తన గృహాన్ని అట్లా కట్టుకోవాలా. సామెతలు 14 1 చదువమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూసారా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇంట్లో స్త్రీ సరిగ్గా లేకపోతే ఆ గృహము ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించగలం. తల్లిగా ఉండి, లోకస్తురాలుగా ఉండి, ఎప్పుడు టీవీలు ఎదురుగుండా, సీరియల్స్ ఎదురుగుండా కూర్చొని పనులు సరిగ్గా చేయకుండా ఇల్లంతా రోతగా పెట్టి సోమరితనంగా ఉండి, ఇట్లా ఉన్నటువంటి ఇల్లు బాగుపడుద్దమ్మా? ఎంత చురుగ్గా ఉండాలా, ఎంత చురుగ్గా ఉండాలా, ఎంత ఖచ్చితంగా ఉండాలా. బిడ్డల కొరకు, భర్త కొరకు ఒక కోడి ఏ రీతిగా గ్రద్దని ఎదిరిస్తుందో అది అనేక సార్లు నేను చూపించాను ఆ క్లిప్. మరి ఏ రీతిగా బిడ్డల్ని కాపాడుకుంటది. ఒక స్త్రీ నిద్రమత్తురాలై సోమరితనంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎంత భయంకరంగా ఉంటుందమ్మా. మరి సామెతలు 19:14 చదువమ్మా. గృహమును నిమిత్తము పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమంట. చూసారా, నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నట్లయితే నీ భర్తకి ఒక దానముగా దేవుడిచ్చు దానిగా నిన్ను చేస్తాడు. ఒక ఆశీర్వదింపబడినటువంటి, నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇంట్లో ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఎంత సమాధానమో ఉంటదమ్మా. నువ్వు ఒక వెలుగు బిడ్డగా దేవుడు నిన్ను వాడుకోగలడు. ఎవరుండాలా నీలో? ఏమా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను అంటే సరిపోదమ్మా. ఇట్లాంటి వాళ్ళు దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు, అంతా బాగున్నాను అనుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి చీకట్లు ఏ రీతిగా బయటపడినప్పుడు వాళ్ళెంత ఆశ్చర్యపోయారు. నాలో ఏంటి చీకట్లు, నాలో ఏంటి చీకట్లు. నువ్వు ప్రార్థనతోటి, వాక్యముతోటి నీ హృదయాన్ని నువ్వు నింపుకున్నట్లయితే సాతానుడికి నువ్వు చాలా సులువుగా వాడి చేతుల్లో చిక్కుకుపోతావు. వాడే ఒక దూతలాగా, ఒక వెలుగు దూతలాగా, వాడే ఒక దేవుడులాగా నిన్ను గైడ్ చేస్తాడు. సరైన మార్పు లేకుండా
నువ్వు ఉన్నట్లయితే మరి సాతానుడు నిన్ను బాగా వాడుకుంటాడు. దేవుడే నాకు చెప్తున్నాడమ్మా, దేవుడే చెప్తున్నాడు, దేవుడే వాక్యం ఇచ్చాడు అని నువ్వు చెప్పచ్చు. కానీ దేవుడు కాదు. సాతానుడు కూడా వెలుగు దూత వేషం వేసుకొని రావచ్చు. ఎంతమంది ఇట్లా మోసపోతున్నారు, ఎంతమంది మోసపోతున్నారమ్మా. నువ్వు వాక్యము చదవకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వినకుండా ఉన్నట్లయితే సాతానుడు మాట్లాడతాడు నీతోటి, చక్కగా మాట్లాడతాడు. వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. వెలుగు దూత వలె వచ్చి నిన్ను మోసపరుస్తాడని వాక్యంలో ఉంది. ఎవరికన్నా వాక్యము తెలిసినట్లయితే ఆంటీ 2 కొరింథీ 11:14 చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారా, సాతానే తాను వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. నమ్ముతారా? వెలుగు దూతలాగా వస్తాడనమాట నీ దగ్గరికి, అన్ని చెప్తుంటాడు. ఎందుకంటే దూతల్ని దేవుడు సృష్టించాడు పరలోకంలో, వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. ఇప్పుడు లూసిఫర్ గాని, మిఖాయేలు దూత గాని, గాబ్రియేలు దూత గాని వీళ్ళందరినీ దేవుడు సృష్టించాడు. సృష్టించినప్పుడు ఈ వాక్యం కూడా వాళ్ళలో పెట్టాడనమాట దేవుడు. కాబట్టి ఆది కాండం నుండి ప్రకటన వరకు అన్ని దూతలకి తెలుసు. పడిపోయినటువంటి దూత ఎవరమ్మా? పడిపోయిన దూత ఎవరు చెప్పండి, ఎవరికన్నా తెలిస్తే. లూసిఫర్ అంటే లూసిఫర్ కి మరి దేవుని వాక్యం తెలుసా తెలీదా? లూసిఫరే ఒక దూత వేషం వేసుకొని దేవుడి దగ్గర నుండి వచ్చానన్నట్టుగా చెప్పి మోసం చేస్తున్నాడు. ఎంతమంది చెప్తున్నారు, ఆంటీ మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకుంటుంటే 3 గంటలకి దూత వచ్చి, పెద్ద వెలుగు దూత వచ్చి నా పక్కన కూర్చొని నాకు అన్ని నేర్పిస్తున్నాడు ఆంటీ. అదేంటమ్మా రోజు రావడము, రోజు దూత వచ్చి నీతో మాట్లాడము? ఎవరు మాట్లాడాలా? దూత మాట్లాడాలా, దేవుడు? ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ భర్తకి చెప్పేదంట, ఇట్లా దూత వచ్చి మాట్లాడింది నాతోటి, ఈరోజు ఇది చెప్పింది, ఈరోజు అది చెప్పింది అని చెప్పేది. ఇంకా అబ్బాయి ఏం చేశాడంటే దేవుడి మీద దృష్టి తీసేసి రోజు దేవుడి దూత ఏం చెప్పింది, దేవుడి దూత ఏం చెప్పింది అని అడగడం మొదలేశాడు. ఎవరిని పక్కన పెట్టేశారు? యేసయ్యని పక్కన పెట్టేశారు. యేసయ్య వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దూత దగ్గరికి వెళ్ళిపోయింది. వీళ్ళ మనసంతా, వీళ్ళ విశ్వాసం అంతా కనిపెట్టడము. దూత ఏం చెప్తుంది, ఈరోజు వచ్చి ఏం చెప్తాడు? చూసారా? ఆఖరికి తేలిందేంటి? ఆ అమ్మాయిలో సరైన క్యారెక్టర్ లేదు. ఎంత భయంకరం చూడండి. తర్వాత భర్తకి క్యాన్సర్ వచ్చి భర్త చనిపోయాడు. తర్వాత అమ్మాయి ఇష్టానికి జీవిస్తుంది. ఏమైపోయింది? దేవుని దూతే వచ్చి మాట్లాడుతుందంట. ఎంత భక్తురాలు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఎంత అవమానము చూసారా? ఎంత మోసం చేసి ఆ కుటుంబం పాడైపోయింది. జాగ్రత్తగా ఉండాల. దేవుడు దూత కాదమ్మా నీతో మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాల. నువ్వేం చేస్తున్నావు? ఆయన నిన్ను గద్దించాలా? నీలో తప్పు వచ్చినప్పుడు ఎట్లా గద్దిస్తాడు?
కళల ద్వారా గద్దించచ్చు, వాక్యం ద్వారా గద్దించచ్చు, దేవుని బిడ్డల ద్వారా గద్దించచ్చు. నువ్వు తీసుకునే స్థితిలో లేనట్లయితే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళేంటి చెప్పేది అని నువ్వు అనుకున్నట్లయితే ఒక రోజున నువ్వు ఏడుస్తావు, ఒక రోజున నీ కుటుంబం పాడైపోతుంది. ఇప్పటికే ఎంతో పాడైపోతుంది, స్థిరత్వం లేదు. దేవుడు బిడ్డలు గద్దిస్తే నీ కోపం ఎందుకు వస్తుంది? ఏమా, ఎందుకు రావాలని నీ హృదయం ఎందుకు పరీక్ష చేసుకోవడం లేదు? నువ్వెందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నావు? అయినా కానీ నీకు తెలియడం లేదు. ఏంటంటే నేను బాగున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడికి ఇంత ఇస్తున్నాను, అంత ఇస్తున్నాను, నేను ఎంతో సేవలో పరిచర్యలో ఉంటున్నాను అని నువ్వు చెప్పచ్చు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా దేవునిని నువ్వు చూడలేవు, దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టలేవు. ఎవరు రాజ్యం నువ్వు కడుతున్నావు? అపవిత్రత లోపల పెట్టుకొని, సరైనటువంటి రక్షణ అనుభవం లేకుండా ఎవరు రాజ్యం నువ్వు కడుతున్నావు? సైతాన్ రాజ్యం నువ్వు కడుతున్నావు. అది నీకు తెలియడం లేదు. బాప్తిసం తీసుకొని దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా? మనుషులకి భయపడి మనుషులు చెప్పినట్టుగా నువ్వు వింటున్నావా? ఎట్లా ఉంటున్నాం మనము? వాక్యం చదవండమ్మా. వాక్యం చదివితే దేవుడు నీతో నేను అంతా బాగున్నానులే అని వాక్యం చదివితే నీకు అసలు ఏమి కూడా దేవుడు నీతో మాట్లాడు. ప్రభా, నీ యొక్క కాంతి నా మీద పడనీయండి యేసయ్య. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయని దావీదు చెప్తున్నాడు. ఏమా, వెళ్ళి అడుగుతున్నావా? యేసయ్యని అడుగుతున్నావా నువ్వు? ప్రభా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింప చెయ్యి అని నువ్వు అడుగుతున్నావా? అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి జాగ్రత్తగా మనం ఉండాల, అడగాల, యథార్థంగా అడగాల. ప్రభా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింప చేయమని. కీర్తనలో ఉంటది, చూడండి అమ్మా. ఆంటీ 31:16 ఆంటీ. కీర్తన 31:16. చదువు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఓకే. కాబట్టి నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము. ఆ వెలుగుని నువ్వు చూసావా? ఆ వెలుగు నీ మీద పడిందా? నీ హృదయం ఎట్లుందో దేవుడు చూపించాడా? అడిగావా నువ్వు? అంతా బాగానే ఉన్నానని ఎంత మంది మోసపోతున్నారమ్మా. ఆన్లైన్లోకి వచ్చే వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఆన్లైన్లో వచ్చే వాళ్ళే దేవుడు మాట్లాడుతుంటే, లేదు నేను అంతా బాగున్నాను, నీకు కనిపిస్తుంది నీలో ఉన్నటువంటి చీకటి, నీలో చీకటి ఉందమ్మా అని చెప్పినా గాని అస్సలు పట్టించుకోకుండా అదే మార్గం వెళ్ళిపోతున్నారు. ఎంత దూరం వెళ్తావమ్మా నువ్వు? కాబట్టి జాగ్రత్తగా ఉండాల. దేవుని బిడ్డలు గద్దించడానికి మన కొరకు ఉన్నారు. దేవుని బిడ్డల గద్దింపు మనం తీసుకోవాలి. ఎప్పుడు మన గురించి మంచి చెప్తారని అనుకోవద్దు. పరీక్ష ఎవరు చెప్పని అవసరం లేదమ్మా. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నువ్వు అబద్ధం ఆడినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే నేను దేవుడు నీతో మాట్లాడతాడు, చెప్పేస్తాడు. ఇదిగో నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు సరి చేసుకో అని నీ మనసాక్షికి దేవుడు చెప్పేస్తాడు. మరి ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అడుగుతున్నావా? దేవుడు చెప్తుంటే వింటున్నావా? లోబడుతున్నావా? లోబడినట్లయితే ఎన్నో కష్టాల మీద కష్టాలు నీకు వస్తాయి, నష్టాల మీద నష్టాలు నీకు వస్తాయి.
నీ హృదయము విప్పి చెప్పాలా. నీ హృదయము దేవుని బిడ్డలతోటి నువ్వు షేర్ చేసుకోవాలా. అంతా బాగానే ఉన్నానని నువ్వు అనుకోవద్దు. ఏది కూడా బాలేదు. అంత సరిచేసేది యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. నీ ఇంట్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? మరి జాగ్రత్తగా ఉండాలమ్మా. మనము ఈ నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాము. ఆ పాత ఎన్ని అట్లాగే పెట్టుకొని సరి చేసుకోకుండా వివాహాలు వచ్చినప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతారు ఏమా. వివాహాల్లో ఎన్ని అబద్ధాలు ఆడతారు. సరి చేసుకున్నావా? ఇతరులని మరి నిందిస్తుంటారు. వాళ్ళు తప్పు చేశారు, నీలో 99% తప్పుండి అవతలలో 1% తప్పుంటే నువ్వేమని ఆర్గ్యూ చేస్తావు, ఏమని వాదిస్తావు? వాళ్ళల్లో 99% తప్పుందని నువ్వు చెప్తావు. ఎంత పెద్ద చీకటో చూడండి. ఎంత జాగ్రత్తగా ఉండాలా. మన బిడ్డని ఇతరులకి ఇచ్చినప్పుడు, లేదా ఇతర బిడ్డ మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఎట్లుండాలా? ఎంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలా? ఇవన్నీ లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబులు ఇచ్చాడు, అది చేశాడు ఇది చేశాడని నువ్వు చెప్పొద్దమ్మా. నీలో యథార్థత ఉందా? యథార్థంగా నువ్వు మాట్లాడుతున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? కొంతమంది దేవుని బిడ్డల దగ్గర అబద్ధాలు ఆడతారు. చూసారా? అబద్ధాలు ఆడతారు. అది చాలా తప్పు. అబద్ధము దేవుడికి అసహ్యకరమైనటువంటిది. అబద్ధాలు ఎక్కడి నుండి వస్తాయి? సాతానుడు దగ్గర నుండి వస్తాయి. అబద్ధాలకి జనకుడు అంట సాతానుడు. వేషధారణ దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దేవుని బిడ్డలతోటి ఎంతో భక్తి కలిగి నటించడము, మళ్ళీ ఇంట్లో ఒక పెద్ద రాక్షసిలాగా ఉండడం, అది తప్పు. ఈ సంవత్సరమున మనము దేవుని వెలుగు, ఆయన ముఖ కాంతి మనలో ప్రకాశించినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థన చేసుకుంటావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటావా? ప్రతి బిడ్డ కొరకు, నీకిచ్చిన భర్త కొరకు, నీకిచ్చిన బిడ్డ కొరకు నువ్వు ఎట్లా పెంచుతున్నావు వాళ్ళని? ఏమ్మా, ఎట్లా పెంచుతున్నావు? ఏదన్నా తప్పు, ఎవరి గురించి అన్న తప్పు మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని వెనకాలేసుకొని వస్తున్నావా? లేకపోతే లేదు మనం అట్లా మాట్లాడకూడదని నువ్వు కరెక్ట్ చేస్తున్నావా? కీర్తన 98వ వచనం చదువమ్మా. కీర్తన 98వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూసారా? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ దోషము, నా దోషము దేవుని ఎదుట ఉంది. ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడుచున్నాయి అంట. మనం చక్కగా సిద్ధపడి గుడికి వెళ్ళచ్చు, సిద్ధపడి మరి దేవుడి సన్నిధిలోకి రావచ్చు, ముసుకేసుకొని ఎంతో పవిత్రంగా ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టికి నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయన నీ చూస్తున్నాడు. అయ్యో, నా బిడ్డ ఎంత అపవిత్రంగా నా సన్నిధిలోకి వచ్చి కూర్చుంది, ఎట్లా కనిపిస్తున్నావు అంటే నువ్వు ఒక దిగంబరిగా కనిపిస్తున్నావు. ప్రకటన
3వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదువమ్మా. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చాలమ్మా. నీవు దౌర్భాగ్యురాలువని, దిక్కుమాలిన దానవని, దరిద్రురాలువని, గ్రుడ్డి దానవని, దిగంబరుడు అని నీవు ఎరుగక ఉన్నావు. దేవుడి దృష్టిలో ఎందుకు? ఆదాము అవ్వ చుట్టూరు ఏముంది? వెలుగుంది కాబట్టి, వెలుగు వస్త్రం వలె వాళ్ళు కప్పుకొని ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు దిగంబరత్వం వాళ్ళకి తెలియలేకపోయింది. కీర్తన 104 కీర్తన 104 2వ వచనం చదువమ్మా. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. చూసావా? వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వెలుగుని యేసయ్య చుట్టూరు వెలుగు ఒక వస్త్రం వలె కప్పుకొని ఉన్నాడంట. అదే వెలుగు ఆదాము అవ్వకిచ్చాడు. వస్త్రాలు ఇవ్వలేదు గాని వస్త్రము లాంటి వెలుగు వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినలేదో ఆ వెలుగు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోగానే దిగంబరత్వం కనిపించింది. మనం ఎప్పుడైతే అబద్ధం ఆడినా గాని, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినా గాని, సాడీలు చెప్పినా గాని, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఆ వెలుగు నీలో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడి దృష్టికి దిగంబరిగా నువ్వు కనిపిస్తావు. చూసావా ఎట్లా ఉన్నాము? క్రిస్మస్ కి మంచి వస్త్రాలు చక్కగా సిద్ధపడి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. కానీ దేవుడి దృష్టికి నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు? అయ్యో, ఈ బిడ్డకి వస్త్రాలు లేకుండా వచ్చింది. అట్లా కనిపిస్తున్నావా ఏమా? నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా? మరి ఎంతో మందికి పోయిన సంవత్సరం ఎంతమందిని నువ్వు ఈ యొక్క ఆన్లైన్ కి నువ్వు పరిచయం చేశావు? నీ స్నేహితులతోటి ఎన్నో మాట్లాడుతుంటావు. ఇట్లా ఆన్లైన్ ఉందమ్మా, లింక్ ఇస్తాను, నువ్వు కూడా విను, బాగుపడతావు అని ఎంతమందికి నువ్వు చెప్పావమ్మా? చెప్పి తీసుకొని వచ్చావు. పోయినసారి చెప్పలేకపోతే ఈ సంవత్సరం అన్నా నువ్వు అనేక మందికి చెప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది కూడా నీకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటది. ఎంతమంది మారుతున్నారు ఈ ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత. ఎంతో మంది ఇప్పుడు సాక్ష్యము, జ్యోతి సాక్ష్యం మీరు విన్నారు కదా. ఎంత తను బాగున్నానులే అని అనుకుంది, కానీ ఒక చిన్న తప్పు చేసినప్పుడు సాతానుడు ఎట్లా లోపలికి వచ్చేస్తాడు. నువ్వు విశ్వాసి అవ్వచ్చు, ఒక చిన్న తప్పు నువ్వు పక్షపాతం చూపిస్తున్నావేమో, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నావేమో, లేకపోతే నువ్వు సాడీలు చెప్తున్నావేమో, పోట్లాటలు తెస్తున్నావేమో, ఇది చిన్నదేలే అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి దృష్టికి ఇది చాలా అసహ్యకరమైనటువంటి కార్యాలు ఇవి. అది మనం గ్రంథం చదివితే గాని మనకు అర్థం కాదు. నువ్వు వాక్యం చదవకుండా నేను దేవుడి బిడ్డనని నువ్వు చెప్పొద్దమ్మా. ఎవరు నిన్ను గైడ్ చేస్తుంది? సాతానుడు నిన్ను గైడ్ చేస్తున్నాడు. వాక్యము చదవాలా, ప్రార్థన చేయాలా. ఎక్కడ పడితే అక్కడ వాక్యం చదవడం కాదు, పూర్తిగా నువ్వు చదవాల. ఈ న్యూ ఇయర్ లో ప్రతి బిడ్డ కూడా ఆదికాండం నుండి మొదలెయ్యండి.
ఒకవేళ డిసెంబర్ లోపల మీరు పూర్తి చేయలేకపోయినా పర్వాలేదు, ఎన్నాళ్ళు పట్టినా పర్వాలేదు, మొదటి నుండి ఆఖరి వరకు ఒక్కసారన్నా మీరు చదవండి. మొట్టమొదటి చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, రెండోసారి చదివినప్పుడు అర్థం కాలేదు, మూడోసారి చదివినప్పుడు ప్రభువా నాకు అర్థం అవ్వడం లేదు, నాకు నేర్పించు పరిశుద్ధాత్మ దేవా అన్నప్పుడు కొంచెం అర్థమైంది. మళ్ళా చదివినప్పుడు దేవుడు అర్థమయ్యేటట్టుగా, గుర్తుండేటట్టుగా, అంత కాదు కొంచెమన్నా నాకు గుర్తుండేటట్టుగా దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకోండమ్మా. ఈ రెండంచులు గల ఖడ్గము మన హృదయంలో లేకపోతే సాతానుడితోటి మనము పోరాడలేము. మన మాటలతోటి సాతానుతో పోరాడలేము. దేవుడు వాక్యము మన నోటిలో నుండి వచ్చినప్పుడు రెండంచులు గల ఖడ్గముగా అయ్యి వాణ్ణి దూసుకపోతుంది. అందుకే వాళ్ళు పడిపోతారు, ఉండలేరు, నిలబడలేరు. చూసారా? కాబట్టి ఈ న్యూ ఇయర్లో, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుణ్ణి అడుక్కుందాము. ప్రభువా ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించావు? దేనికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటున్నానా? అడుగుదాం దేవుణ్ణి. పరిశుద్ధమైనటువంటి యేసయ్య, గొప్ప దేవ, ప్రభువా ఆన్లైన్లో చాలా మందిని మీరు తెచ్చారు, మీకు స్తోత్రములు. చాలా మంది మేలులు పొందారు, మీకు స్తోత్రములు. నా దయగల తండ్రి, మరి ప్రభువా ఈ బిడ్డల కొరకు అడుగుచున్నాను. ఈ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడాల, అది మా ఆశ. ఊరికి వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటిది ఏంటి తెరచి మాట్లాడి ఒప్పుకొని విడిచిపెట్టి నీ బిడ్డలు కావాలా. నీ రాకడ బహు సమీపంగా ఉంది ప్రభువా. ఎప్పుడు మీరు వస్తారో మాకు తెలీదు. ఎత్తబడే గుంపులో మేము ఉండాలి, అదే లాస్ట్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏమి లేదు నా తండ్రి. ఒక్కసారి విడువబడితే మా జీవితం ఎంత ఘోరమైపోతుంది. నిత్య నరకానికి మేము వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నా దయగల తండ్రి, అప్పుడు ఏడవడం కాదు. నా బిడ్డ, నీతో ఎన్నోసార్లు నేను మాట్లాడాను, కానీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకొని నీ గృహంలో ఏం జరుగుతుందో, సాతానుడు ఏమి చేస్తున్నాడో నువ్వు ఎన్నడూ నోరిప్పి మాట్లాడలేదు. కాబట్టి సాతానుడి చేతుల్లోకి వెళ్ళిపోయారని ఆ దినమున మీరు చెప్పక ముందే మా బిడ్డల కొరకు, మా కొరకు ఏడ్చేవారుగా మమ్మల్ని చేయండి. దేవుడు బిడ్డలు ఉన్నదే దాని కొరకు. కాబట్టి ప్రభువా ఈ బిడ్డలందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలు, రిక్వెస్ట్లు పెడుతుండగా మేము ప్రార్థించుచున్నాము, నీ సన్నిధిలోకి తెస్తున్నాము. ప్రభువా ఏ మరణము ఎవ్వరికి రానియద్దయ్యా. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ లాంటిది ప్రభువా మళ్ళా బయలుదేరింది. నా దయగల ప్రభువా చిన్నల్ని పెద్దల్ని మరి అటాక్ చేస్తుందని వింటున్నాము, టీవీల్లో వస్తుంది. తండ్రి, ఏ తెగులు నీ గుడారమును ప్రవేశించదని మీరు సెలవిచ్చిన రీతిగా ఏ బిడ్డ కూడా మరణించడానికి వీల్లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరము ఎదిరించడానికి, సాతాన్ని తెగుల్ని ఎదిరించడానికి సహాయం దయచేయండి. నా దయగల ప్రభువా ఏ క్షణం ఎట్లుంటుందో మాకు తెలీదు. జాగ్రత్తగా మెలకువగలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. ఈ బిడ్డలు ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు రాలేదు తండ్రి. వారితో మీరు మాట్లాడండి. బిజీగా ఉన్నామని, మర్చిపోయామని ఎన్నెన్నో సాకులు చెప్తుంటారు. ప్రభువా మీరు మాట్లాడండి, మీరు సహాయమును దయచేయమని మీరిచ్చిన ఈ వాక్యం కొరకు స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.